ఛత్రపతి శివాజీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకి చెప్తూ ఉన్నాను, నా అదృష్టం ఒక తెలుగు సినిమాలో ఛత్రపతి వేషం కూడా నేను వేయడం జరిగింది ఒక సాంగ్లో. సో జై ఛత్రపతి. అలాగే ఎన్నో మంచి వేషాలు, ఎందుకంటే సినిమా చాలా పవర్ఫుల్ మీడియా నమ్మిన వాడిని. అలాగే నేను బాగా చదువుకున్నాను కూడా. ఐ డిడ్ మై ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐ డిడ్ మై ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. I was an assistant professor in Madras Christian College for 6 months as an assistant professor. దానికన్నా నా డైలాగులే బెటర్ అని చెప్పి వచ్చేసాను. మా ప్రొఫెసర్ అంటూ ఉంటారు, ఇప్పుడు బాగున్నావు కదరా, మన కాలేజీకే నువ్వు స్టూడెంట్గా వచ్చి ఇప్పుడు మళ్ళీ గెస్ట్గా వచ్చావు కదా అని. ఇవన్నీ ఏంటంటే కళాకారుడిగా పుట్టడం నా అదృష్టం. అలాగే ఈ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్టీ రామారావు గారితో మొదలైంది నా డబ్బింగ్ ప్రస్థానం. సంసారం అనే సినిమా 1974లో, తర్వాత దేవుడు చేసిన పెళ్ళి. నిన్న రిపబ్లిక్ డే రోజు కూడా నేను ఎన్సీసీ క్యాడెట్గా తమిళనాడు నుంచి నేవల్ క్యాడెట్గా నేను ఢిల్లీ వెళ్ళడం, ఆర్డీ పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి గార్డ్ ఆఫ్ హానర్లో పాల్గొనడం, అలాగే ఇండియన్ నేవల్ షిప్లో ఫారెన్ క్రూస్ వెళ్ళడం, ఆల్ ఇండియా ఫస్ట్ సెయిలింగ్లో రావడం. సో అదే అంటున్నాను, పిల్లలు చాలామందిని చూస్తున్నాను. నేను ఇలాంటి వేదికల మీద వచ్చిన వాడినే. నేను నా 11వ ఏటే దుర్యోధనుడి వేషం, ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యం అనతక్కరించుచు అన్న డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. ఈరోజు ఈ కళాకారులందరూ చాలా బాగా చేస్తున్నారు. అదే బాధగా ఉంది. అంటే తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతో ఫోటోలు తీసుకోవాలి. వీటన్నిటితో పాటు మనం అందరం ఈ కళాకారులను మనం ఆశీర్వదించాలి.